వెలుగులో నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ నడవాలంట? వి మస్ట్ వాక్ ఇన్ ద లైట్. వెలుగులో నడవాలి. 12వ వచనం చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. హల్లెలూయా. ఏటిని మనం విసర్జించాలి, వేటిని వదిలేయాలి అంట? అంధకార సంబంధమైన క్రియలు. వేటిని వదిలేయాలి? అంధకార సంబంధమైన క్రియల్ని మనం ఉంచుకోవాలా, వదిలిపెట్టాలా? వదిలిపెట్టాలి. అంటే చీకటిలో మనం చేసేటివి, ద థింగ్స్ దట్ వి డూ ఇన్ ద డార్క్నెస్, ఇతరులకు కనిపించకూడదు అని మనం చేసేటివి, ఇతరులు చూడకూడదు అని చేసేటివి మనము చేయకుండా వాటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఓ పాపం చేసే వ్యక్తి పాపము వెలుగులో చేస్తాడా, చీకట్లో చేస్తాడా? ఎక్కడ చేస్తాడు? చీకట్లోనే చేస్తాడు. ఎవరికి కనిపించకూడదనే చేస్తాడు. హల్లెలూయా. ఓ దొంగతనం చేస్తున్నాడు, అందరూ ఉన్నప్పుడు దొంగతనం చేస్తాడా? ఎవరు లేనప్పుడు చేస్తాడా? ఎవరు లేనప్పుడే దొంగతనం చేస్తాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనము చీకటి సంబంధులము కాదు, మనము వెలుగు సంబంధులము. కాబట్టి మనం నడిచేది కూడా వెలుగులో నడుస్తున్నాము అని అన్నట్టు నడవాలి. అదే మన వాక్యము, వెలుగులో నడవండి. వాక్ ఇన్ ద లైట్. వెలుగులో నడవాలి. ఎక్కడ నడవాలంట? వెలుగులో నడవాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ముఖ్యము? అగస్టిన్ గారు ఆయన పాపపు జీవితంలో ఉన్నప్పుడు ఈ వాక్యం అతనికి వినపడ్డది, అగస్టిన్కి వినపడ్డప్పుడు ఆ వాక్యాన్ని ఆలోచిస్తున్నాడంట. నిజముగా నేను వెలుగులో ఎట్లా ఉన్నాను, చీకట్లో ఎట్లున్నాను? బయట కనబడడానికి మంచివాడిలాగా నటిస్తున్నాను, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాను, మంచి మేకప్ వేసుకుంటున్నాను, బాగా కనిపిస్తున్నాను, మంచిగా మాట్లాడుతున్నాను, మంచిగా కలుస్తుంటున్నాను. ఏ వ్యక్తితో అయితే నేను మంచిగా మాట్లాడుతున్నానో ఆ వ్యక్తి గురించే నేను చెడుగా చెప్తున్నాను చీకట్లో. ఏ వ్యక్తి గురించి అయితే నేను మంచిగా మాట్లాడుతున్నానో ఎవరు లేనప్పుడు అతని గురించి నేను నిందలు చెప్తున్నాను, ఆమెను గురించి నిందలేస్తున్నాను. ఆమె అలాంటిది, అతను అలాంటి వాడని చెప్తున్నాను. హల్లెలూయా. వెలుగులో ఉన్నప్పుడు నేను పరిశుద్ధునిగా కనబడుతున్నాను, చీకట్లో వెళ్ళేసరికి నేను పాపపు కార్యాలు చేస్తూ ఉన్నాను. ఇలా కాదు, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని అగస్టిన్ గారు అనుకున్నారంట. ఆయన అనుకొని అంత ఘోరమైన పాప జీవితంలో ఉన్న అతను తన జీవితాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? తన జీవితాన్ని మార్చుకొని యేసు ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకున్నాక ఆయన కొరకు సేవ చేసే సేవకుడుగా మారిపోయాడు. హల్లెలూయా. అంత ఘోర పాపి ఈ వాక్యాన్ని విని నేను వెలుగులో నడవాలి, నేను చీకట్లో నడిచినట్టు ఉండొద్దు అంటే నేను లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు, చీకట్లో ఉన్నప్పుడు ఒకలాగా వెలుగులో ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు, ఇతరులకు కనిపించకూడదని ఒకలాగా నేను జీవిస్తూ ఇతరులకు కనిపించే ఒక జీవితం నేను జీవించకూడదు అని తీర్మానం తీసుకున్నాడు. యేసు ప్రభు ఆయన జీవిత కాలంలో ఆ యొక్క పరిశీలన ఎంతగానో పరిశీలన గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. పరిశీలన గురించి వెలుగు ఎవరి ఎదుట ప్రకాశించాలంట? మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశించాలంట. మోషే సీనాయి పర్వతం మీద నుంచి దిగి వచ్చేటప్పుడు అతని ముఖము వెలుగుతూ ఉన్నదని వాక్యం చెప్తుంది. అతని ముఖం ఎలా ఉందంట? వెలుగుతూ, హిస్ ఫేస్ వాజ్ షైనింగ్. మోషే ముఖము వెలుగుతూ ఉంది. మన ముఖం ఎప్పుడు వెలుగుతుంది తెలుసా? మనలో పాపము లేనప్పుడే మన ముఖము వెలుగుతుంది. మనలో పాపం ఉంటే, రహస్య పాపం ఉంటే, సీక్రెట్ సిన్స్ ఉంటే, చీకటిలో చేసేటివి ఉన్నట్లయితే నువ్వు వెలుగులోకి వచ్చేసరికి నీ ముఖము వెలగదు, నీ ముఖంలో వెలుగు ఉండదు. నీ ముఖం అంతా ఎలా ఉంటుంది? వాడిపోయినట్టు ఉంటుంది. ఎట్లుంటుంది ముఖము? వాడిపోయినట్టు. ఎప్పుడు? పాపము ఉన్నట్లయితే ముఖములో వెలుగు అనేది ఉండదు. హల్లెలూయా. ఉంటుందంటారా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుని మహిమపరచునట్లు, మీ మంచి పనులు చూసి మిమ్మల్ని చూసి దేవుణ్ణి మనుషులు మహిమపరచాలంట.
అంటే మనం మాట్లాడే మంచి మాటల్ని బట్ట, మనం మాట్లాడే చెడు మాటల్ని బట్ట. మంచి మాటల్ని బట్టి, మన మంచి నడతని బట్ట, చెడు నడతని బట్ట. మంచి నడతని బట్టి పరలోకమందున్న తండ్రిని మనుషులందరూ మహిమపరచాలి. కాబట్టి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా.